హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు అయితే ఆఫ్టర్ పీరియడ్స్ హౌస్ డీప్ క్లీనింగ్ అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. సో ఈరోజైతే నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు. నా బాధను అర్థం చేసుకుని, నా పెయిన్ అర్థం చేసుకుని, నువ్వు ఏ హెల్ప్ చేయొద్దు, జస్ట్ అలా పిల్లల్ని చూసుకుని వంట చేసుకో, మొత్తం నేనే చేస్తాను అని చెప్పి అన్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నన్ను అర్థం చేసుకున్నందుకు. ఎందుకంటే ఈ బెడ్రూమ్ దులుపుదామని ఆల్మోస్ట్ 2 monthsగా అనుకుంటున్నాము, అని అవ్వట్లేదు అనమాట. ఈరోజు ఎలాగైనా నేను దులిపేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యా. బట్ మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారనమాట. అనుకోకుండా నేనే హెల్ప్ చేస్తాను, నువ్వేమీ బాధపడొద్దు అని చెప్పి అన్నారనమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు దులుపుకోవడం అనేది అసలు చాలా అంటే చాలా ఇబ్బంది. అండ్ మంత్స్ బేబీ కాబట్టి తను అసలు ఈ రూమ్లోకే ఉండకూడదు అనమాట, లేకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ ఒకసారి మా పిల్లోడితో మేము పడి ఉన్నాం మంత్స్ బేబీ అప్పుడు. సో అప్పుడు నాకు తెలియక వాడు ఉన్నప్పుడు ఇల్లు దులిపేసేదాన్ని. ఇంకా ఆ దుమ్ము అనేది మనకే నాకు ఆ టైంలో తెలియదు అనమాట, న్యూ మామ్ కదా. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అసలు అట్లా కుదరదు, నేను ఒక్కదాన్ని సింగిల్గా 2 పిల్లల్ని మెయింటైన్ చేయాలి కాబట్టి అసలు అవ్వని పని అని చెప్పి నేనైతే 2 monthsగా వదిలేసాను. ఈరోజు ఎలాగైనా పని చేయాలి, అసలు ముందు ఇల్లంతా దులిపేసేయాలి అని చెప్పి గట్టిగా కూర్చున్నాను అనమాట. ఇంకా అనుకోకుండా మా హస్బెండ్ అయితే ఈరోజు సండే వచ్చింది కాబట్టి ఇంకా ఆయన ఎలాగో ఫ్రీగా ఉంటారు కాబట్టి నేను చేస్తానన్నారు. ఇంక ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి తీయొద్దని అయితే అంటున్నారు. బట్ నాకు ప్రతిదీ కూడా మెమొరీయే, నేను ప్రతిదీ షేర్ చేసుకోవాలి, నేను తీస్తాను అని చెప్పి అయితే అంటున్నాను. ఆయన బెదిరిస్తున్నారు తీయొద్దు అని చెప్పి, అయినా సరే వీడియో అయితే తీసేస్తున్నాను. ఇంకెక్కడైతే పైన మొత్తం కూడా తీస్తుంటే మా చెల్లి అందించుకుంటుంది అనమాట. సో నేనైతే పిల్లల్ని చూసుకుంటూ వంట అయితే చేస్తున్నా. సో ఇంకా మధ్య మధ్యలో వచ్చి ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి చూసి అలా క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అసలు వద్దన్నారు, కాకపోతే నేను తీసుకోవాల్సిందని చెప్పి తీసుకుంటున్నాను. మా బెడ్రూమ్లో అయితే అంత ఎక్కువ ఏం సామాన్లు ఉండవు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చిన్నపిల్లలవి, అంటే మంత్స్ బేబీ అప్పుడు తీసుకునేవి ఉంటాయి కదా, అవి మాత్రం ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మాకు అవి కూడా యూజ్ ఉండవు కాబట్టి ఇంకా అవసరమైనవి చూసి దులిపి ఇంకా అవసరం లేని పడేద్దాము అని చెప్పి అయితే ఇంకా అన్నీ కూడా బయట అయితే పెడుతున్నాము. సో ఇంకా వీళ్ళు ఇల్లు దులిపేటప్పుడు నేను అవన్నీ దించినవి అన్నీ చూస్తానమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి, అసలు పనికొచ్చే ఏంటి, పనికిరాని ఏంటి అని చూస్తాను. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ. ఏదైనా సరే ఇల్లు క్లీన్గా ఉంటేనే మనకి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం ఎంతో కష్టపడి బయట నుంచి వచ్చినా సరే ఒకసారి ఇల్లు చూసుకున్నామంటే అది మంచిగా నీట్గా ఉందంటే ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది. సో నా సిచ్యువేషన్ ఏంటంటే నాకు దులుపుకోవాలని ఉన్నా, నీట్గా చేసుకోవాలని ఉన్నా అది జరగని పనిలాగా అయిపోయిందనమాట. సో అది టెంపరీ కానీ పర్మనెంట్ కాదు. బట్ ఈ టెంపరీలో కూడా కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఉయ్యాలు ఇరిగిపోయినాయి, అవన్నీ కూడా పైన పడేసాము. సో ఇంక ఈరోజు అయితే ఇంకా మొత్తం కూడా తీసి అసలు ఏం పనికొస్తాయి ఏంటి అని చెప్పి అయితే చూస్తానమాట. ఎందుకు పనికిరాని పెట్టుకుని డస్ట్ అనేది నిండిపోయి అది రూమ్ స్ప్రెడ్ అవ్వడం కన్నా అవసరం లేని పడేసుకుని అవసరం ఉన్నాయి పైన పెట్టుకోవడం బెస్ట్ అని చెప్పి మొత్తం తీపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఆఖరికి మా ఇంట్లో మంత్స్ బేబీ వెయిటింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే నాకు అప్పుడు మా బాబు టైంలో చాలా వీక్గా ఉన్నప్పుడు వెయిట్ అనేది చాలా వీక్గా ఉందన్నమాట. సో ఇంకప్పుడు వీక్కి కంపల్సరీగా వెయిట్ అనేది చెక్ చేసుకోమన్నారు డాక్టరు. మనం వెయిట్ కోసం ఎక్కడికి వెళ్తాం, పద్దాక అంగన్వాడీకి వెళ్ళలేమని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టేసుకుని ఇంకా అలా ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి కూడా పనికొచ్చింది కదా అని చెప్పి. సో ఇంక ఈసారి అయితే మా బుట్టదానికి కూడా ఇంకా పనికొచ్చింది. ఇంక ఇవన్నీ కూడా బ్యాగ్స్ అవన్నీ తీసి ఒకసారి నీట్గా తడిగుడ్డుతో తుడిచేసి ఇంక అప్పుడు వాళ్ళకైతే అందించేస్తాను అనమాట. ఇంకా వాళ్ళైతే పెట్టేస్తారు. సో ఇంకా ఇవాళ అయితే హౌస్ డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిద్దని అనుకుంటున్నాం. సో ఇంకా ఒకటండి, ఎవరో ఏదో వచ్చారని చెప్పి మనం ఇల్లంతా నీట్గా చేసేసుకోవాలి, ఎవరో ఏదో అంటారని నీట్గా పెట్టేసుకోవాలి. ముందు పిల్లలు కాదు, హౌస్ నీట్గా ఉంటే ఎవరైనా సడన్గా వచ్చినా సరే మనకి ఏ ప్రాబ్లం ఉండదని చాలామంది అనుకుంటారు. బట్ ఆ విషయం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చా. బట్ మనం ఒకరి గురించి ఆలోచించుకోకూడదు, మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి. సో నేను నా పిల్లల గురించి ఆలోచించుకున్నా కాబట్టి నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఎంత దుమ్మున్నా పర్వాలేదు, నేను తర్వాత అన్నా చేసుకుంటా, మెయిన్గా నా పిల్లలు నా పని ముఖ్యమని నేను అనుకుంటా. సో అందుకే ఇంత డస్ట్ అనేది నిండిపోయిందనమాట. సో ఇంకా
డస్ట్ నిండిపోయింది కదా, ఎవరో ఏదో అంటారు మన గురించి, బయట మాట్లాడుకుంటారు అనేది, బయట వాళ్ళ గురించి మనం ఆలోచించుకోవద్దు. ఎప్పుడూ కూడా మన గురించి మనం, మన పిల్లల గురించి ఆలోచించుకుని ఒక పనన్నా ఒక అడుగన్న ముందుకు వేయాలనేది నేను ఫీల్ అవుతాను. సో ఫైనలీ నా పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉన్నా కాబట్టి నా హస్బెండ్ అనేది నాకు హెల్ప్ చేస్తున్నారు ఇల్లు దులపడంలో. మళ్ళీ ఈ వీడియో కింద బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టొద్దు. సో ఒకళ్ళు షేర్ చేసుకుంటేనే ఆ అండర్స్టాండింగ్ కానీ, ఆ రోజులు కానీ, ఏమన్నా పనులు కానీ త్వరగా అవుతాయి. లేదు ఒక్కళ్ళే చెయ్యాలి అంటే అది జరగని పని. కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాలి. ఈ వీడియో కింద ఎవరు కూడా బ్యాడ్ కమెంట్స్ పెట్టొద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇంకా ఇక్కడైతే ఫ్యాన్ మొత్తం కూడా క్లీన్ అయితే చేస్తున్నారనమాట. తడిగుడ్డతో ఫస్ట్ నార్మల్ డ్రై క్లాత్ ఒకసారి క్లీన్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చి తడిగుడ్డతో క్లీన్ చేస్తున్నారు. సో ఇంక ఇక్కడైతే నా హస్బెండ్కి నేనైతే అందిస్తున్నాను. ఇంకా నాకైతే వంట పని అయితే అవుతుందన్నమాట. సో మధ్యలో ఏమైనా హెల్ప్ కావాలేమో అని చెప్పి చూస్తాకైతే. కానీ ఈరోజు నా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఇలా హెల్ప్ చేయడం అనేది చాలా తక్కువ, బట్ ఇలా హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ వైఫ్స్కి అనేది ఆ హ్యాపీనెస్ నిజంగా చాలా అసలు వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అది ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మనకి అది హ్యాపీనెస్ రాదు. మనల్ని అర్థం చేసుకొని మన హస్బెండ్ మనకి ఏదైనా ఒక పనిలో హెల్ప్ చేస్తే, సో ఇంకా సండే పూట కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇంకా ఈ రోజు అయితే మేము పెట్టుకున్నాము. ఈ సండే అనే కాదు, ప్రతి సండే కనీసం ఒక హాఫ్ డే అయినా సరే నేను పిల్లలతో నాతో టైం స్పెండ్ చేయమని అంటాను. అస్సలు ఊరుకోను అనమాట. సో టైం స్పెండ్ చేయాలి పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి పేరెంట్స్. లేదంటే వాళ్ళకి మంచి చెడు అది ఏమీ తెలియదు అనమాట. మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే నేను ఒక సండే మొత్తం ఆ సండే డే అంతా కూడా టైం స్పెండ్ చేయమంటే ఇంకా లేదు నాకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే మార్నింగ్ మాత్రం టైం స్పెండ్ చేయమంటాను. ఇంకా ఏదైనా పని ఉంటే మాత్రం ఈవినింగ్ చూసుకుంటారనమాట. సో మా ఇంట్లో ఈ రూల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే, లేకపోతే నేనైతే రచ్చ చేస్తాను. వీక్లీ ఒకసారైనా సరే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళకపోయినా నేనైతే ఏం అడగను, కానీ జస్ట్ ఇంట్లో ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా టైం స్పెండ్ చేసుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటా ఉంటే చాలనైతే నేను ఫీల్ అవుతాను. సో మా హస్బెండ్ కూడా నా మాట విని ప్రతి సండే కూడా ఉంటారనమాట. ఇంకా లేదు కంపల్సరీగా వర్క్కి వెళ్ళాల్సిందే, బిజీ షెడ్యూల్ ఉంటే మాత్రం అవి ఈవినింగ్ చూసుకుంటారు, కానీ మార్నింగ్ ఎంత పని ఉన్నా సరే మమ్మల్ని అర్థం చేసుకుని ఉండిపోతారనమాట. సో ఈరోజు అయితే ఇంకా సండే టైం స్పెండ్ చేయకపోయినా ఇలా వర్క్స్ అనేవి అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము. సో షేర్ చేసుకున్నాం కాబట్టి మంచిగా కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ తలుపులు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ జోక్స్ ఏంటంటే ఏ పని చేయకపోయినా ఓవర్ యాక్షన్గా మాత్రం వీడియో కోసం అలా తుడుస్తున్నావా అని అంటున్నారు. కానీ జస్ట్ నార్మల్గా నేను ఏమైనా వర్క్ చేద్దాం హెల్ప్ చేద్దామని వచ్చాను నిజంగా. ఇంక ఇక్కడ చాలా బూజ్ కనిపిస్తుంది అని చెప్పి ఇంకా తడిగుడ్డతో ఇంకొకసారి అయితే అలా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు పక్క నుంచి జోక్స్ మా హస్బెండ్ అండ్ మా చెల్లి ఏం పేకలేకపోయినా వీడియో కోసం యాక్టింగ్ చేస్తున్నావా అని అంటున్నారు. సో వాళ్ళు అంతే కదండి, యూట్యూబ్కి వచ్చామంటే ఏ వీడియో తీసుకున్నా వాళ్ళకి అలాగే అనిపించింది. మనం జెన్యున్గా చేసినా సరే వాళ్ళకి అలాగే అనిపించి కామెడీ చేస్తూ ఉంటారు. బట్ మనం అన్నీ కూడా పట్టించుకోకూడదు, పిచ్చి లైట్ తీసుకోవాలి. సో ఇంకా వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా నా వర్క్ నేను చేసుకొని ఇంకా నా కుకింగ్ దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయాను. ఫుల్గా డీప్ క్లీనింగ్ చేయాలంటే మాకు ఒక 1 వీక్ పడుతుంది. మేము ఉన్న ఇల్లు అయితే చూస్తాకి 3 రూమ్స్ అయినా సరే ఉండేవి పెద్ద రూమ్స్. సో మాకు కొంచెం బెడ్రూమ్లో అంటే సామాన్లు ఎక్కువ ఉండవు, కానీ కాకపోతే పిల్లలతో చూసుకుని వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి రెడీ చేసి వాళ్ళ గురించి చూసుకునేసరికి మనకు అక్కడ ఒక 1 డేలో ఒక హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మిగతా డేలో చెయ్యాలంటే ఇంకా ఎలా కుదిరిద్ది, పిల్లలతోనే అలసిపోతాను నేను. ఇంకా అలాంటిది మొత్తం నేను చూసుకోవాలన్నా సరే నాకు అది అవ్వని పని. ఇంకా మా హస్బెండ్ చేస్తేనే ఒక 4 వరకు ఒక్క రూమ్ పట్టిందనమాట. అంటే పిల్లల్ని నేను చూసుకుని వంట పని నేను చూసుకుని ఓన్లీ మా హస్బెండ్ అవి దులిపి అవన్నీ క్లీన్ చేసి తడిగుడ్డతో నీట్గా చేసేసరికి ఒక హాఫ్ డే పట్టేసింది. సో ఇంకా మిగతా 2 రూమ్స్ అంటే కొంచెం ఆయన కూడా అలసిపోతారు కాబట్టి నేనేంటంటే ఒక్కొక్కటి నిదానంగా చేసుకుందాం అని అయితే నేను ఆలోచిస్తాను అనమాట. ఒకేసారి నాకు అన్నీ అయిపోవాలి అని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అసలు ఉన్న ఒక్క రోజులో వీక్ మొత్తం కష్టపడి ఉన్న ఒక్క రోజు కూడా ఆ రోజంతా కూడా కష్టపడమనంటే
నేనైతే చెప్పను. అసలు ఈరోజైతే నేను బెడ్రూమ్ నేనే క్లీన్ చేసుకుంటాను కానీ ఇంకా మా హస్బెండ్ నా బాధను అర్థం చేసుకుని ఇంకా నాకు కూడా ఒక 5 days నుంచి కొంచెం హెల్త్ అసలు బాగోట్లేదు ఆ విషయం చూశారు కాబట్టి ఇంకా నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఇంక ఇది కూడా చేస్తావు, ఇంకా మూల పడతావు అని చెప్పి అన్నారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎంత చెప్పినా తక్కువే అనమాట మా ఆయన గురించి. ఎందుకంటే చాలా అర్థం చేసుకుంటారు. సో ఎక్కువ చెప్పినా సరే మళ్ళీ దిష్టి తగిలేసింది ఎందుకు వచ్చిందిలేండి. ఇంకా ఫైనల్లీ ఇలాగైతే కంప్లీట్ అవుతుంది. నేను మధ్య మధ్యలో చూసుకుంటూ రావడం, మళ్ళీ వంట పని చూసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, అంటే కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలేమో చూడడం, ఇంకా అలాగా చేస్తున్నాను అనమాట. ఇంకా మా బుడ్డదాన్ని అయితే ఇంకా అలా మధ్యలో పడుకోబెట్టేసి ఇంకా మా బుడ్డోడికి ఏమో కాసేపు ఫోన్ ఇచ్చాను. పద్దాక వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నంటే వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడనమాట. ఇంకా అసలు మమ్మల్ని పట్టించుకోడు, ఫుడ్ కూడా వాళ్ళ డాడీయే పెట్టాలి, స్నానం వాళ్ళ డాడీయే చేయించాలి, అనుకోవట్లేదనమాట. సో అందుకని ఇంకా కాసేపు అయితే ఫోన్ ఇస్తే కుదురుగా కూర్చుంటాడని చెప్పి ఒక 1/2 hour అయితే ఫోన్ ఇచ్చానమాట. ఇంకా ఈలోపు బెడ్రూమ్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసారు మా హస్బెండ్. ఇంకా మాకేంటంటే ఉన్న హౌస్ బాగా ఎత్తు అనమాట, మనకి ఏది కూడా అంత ఈజీగా అందదు. సో మాకున్న పైన ఇది కూడా మేము అంటే అన్నీ తీసేసాను అనమాట, ఏవి పనికిరాని అన్నీ కూడా ఏది ఉంచలేదన్నమాట. ఇంకా మాకు ఊరు వెళ్ళడానికి బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి పైన పెడతాకి మేము నానా కష్టాలు పడ్డామన్నమాట. ఫైనల్లీ నేను చూసాను ఇంకా పార్కింగ్లో ఇది ఉందంటే ఎప్పటికో గుర్తొచ్చింది. ఫస్ట్ కుర్చీ వేసుకుని నుంచుని పెట్టాము, అందలేదు. అలమార ఎక్కాను, అందలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే కుదరట్లేదనమాట. ఆయన అంటే ఇప్పటికే అలసిపోయి ఉన్నారు కదా, సో అంత బలం లేదనమాట ఆయనకి. ఇంకా ఫైనల్లీ ఇది ఉందని చెప్పి ఇంక ఇది తీసుకొచ్చి ఇంకా చక్కగా ఇంకా అలా ఎక్కైతే పెట్టేస్తున్నారు. మాకేంటంటే డోర్స్ క్లోజ్ చేసినా సరే ఎక్కువ దుమ్ము బూజు ఎందుకు పడుతుందో నాకు అసలు అర్థం కావట్లా. మేబీ ఒకవేళ డోర్స్ క్లోజ్ చేస్తేనే బూజు పట్టిద్దేమో అని అది ఒక డౌట్ ఉందన్నమాట నాకు. సో అది నాకు మీకు ఎవరైనా తెలిస్తే క్లియర్ చేయండి. నేనైతే ఏ దుమ్ము కూడా రోడ్డు మీద ఇంట్లోకి అయితే రానివ్వను. ఎప్పుడు కూడా నావి విండోస్ కానీ మెస్సెస్ కానీ అన్నీ క్లోజ్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మా పిల్లోడు ఏసీతో ఆడుతూనే ఉంటాడనమాట. ఇంకా ఆ ఏసీ బయటికి వెళ్ళిపోయిద్దని చెప్పి నేను ఎక్కువ అసలు తీను డోర్స్, మ్యాక్సిమం అసలు క్లోజ్ చేసే ఉంటాయి అనమాట మా మెస్ డోర్స్. అయినా సరే ఎందుకు దుమ్ము ఇంత పడుతుంది అని చెప్పి నాకు అసలు అర్థం కావట్లా. సో ఎవరికన్నా మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అది ఎక్కి ఎలాగోట నాన్న తిప్పలు పడైతే అదైతే ఇంకా సెట్ చేసేస్తున్నారు. ఇది తీసుకొచ్చామని మా పిల్లోడు ఏడిపించాడు అసలు బీపచ్చంగా అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా ఇలా అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోట దుమ్ము అయితే కనిపించింది అనమాట నాకు. ఇంకా మా ఆయన అయితే ఫుల్గా వేసుకున్నాడు అనమాట. అసలు దులపడమే నానా కష్టాలతో దులిపాను ఒక్కడిని. ఇంకా మళ్ళీ ఇంకో బూజు అంటున్నాం అని చెప్పి మళ్ళీ ఆ మంచం అయితే తీపిచ్చాను. చేసేది ఏదో 100%గా చేయాలనుకుంటా. నేను ఏదైనా ఒక చిన్న పని అయినా సరే పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా. ఇప్పుడు ఆ బూజు మంచం దగ్గరది ఉండిపోయిందంటే మళ్ళీ అది స్ప్రెడ్ అయిపోయి రూమ్ అంతా అయిద్ది, దులిపిన దానికి ఉపయోగం లేకుండా అయిపోయిద్ది అని చెప్పి నా బాధ అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా మా ఓడికైతే ఇంకా హ్యాపీనెస్ అనమాట. మంచం తీసి మంచం మీద దూకాలంటే ఎంత ఇష్టం అంటే అసలు. ఇంకా అది కాక మేము 2 మంచాలు అటాచ్ చేసాంగా ఇంకా ఫుల్గా ఆడేసుకుంటున్నాడు. సో ఇవాళ వీడియో అయితే అదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. బాయ్.